నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేదా మండల హెడ్ క్వార్టర్స్ లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం 10 సీట్లు అంటే 10 వర్క్ స్టేషన్స్ కావాలి. మినిమం 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి. అంటే ఒక చిన్న స్పేస్ లో కూడా దాంట్లో 10 మంది పనిచేస్తే ఆ మండల హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళకి 50% కేపెక్స్ కాస్ట్, అదే విధంగా 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్, 80% సబ్సిడీ రిలీజ్ చేస్తాం. అది 50% వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1000 రూపీస్ పర్ సీట్. సపోజ్ ఒక 10 సీట్లు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 నెలల రూపాయలు 6 నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద 5 లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్ లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.